పేద కోడలి విజయం. కాంతం కోడలు ప్రియ చాలా తెలివైన పిల్ల. పెళ్లి కాకముందు చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. కాని ఆమె పుట్టి పెరిగిన ఊళ్ళో ఆడపిల్లల్ని ఎక్కువగా చదివించకపోవడం, సాధ్యమైనంతవరకు ఆడపిల్లలకి ఒక వయసు రాగానే పెళ్లి చేసి పంపించేయడం చేస్తుంటారు. అలాగే పెద్ద చదువులు చదవాలన్న ప్రియ కలగానే మిగిలిపోయింది. కాని ఆమె అదృష్టం ఏంటంటే తన అత్త కాంతం తనకి దగ్గర బంధువు అవడం. ఆ కారణంగానే పెళ్ళయ్యాక తన అత్తామామ, తన భర్త పెద్ద చదువులు చదవాలనుకునే తన కలకి సపోర్ట్ చేస్తారో అనుకుంది. కాని అప్పుడు ప్రియా భర్త రాహుల్ ఏమన్నాడంటే, చూడండి, నాకు పెద్దగా చదువు అవ్వలేదు. మనోళ్ళలో కూడా పెద్ద చదువులు చదువుకున్న ఆడపిల్లలెవరూ లేరు కాబట్టి వద్దు. అది కాదురా, పాపం పిల్ల ఇంకా చదువుకోవాలని ఆశపడుతుంది. ఆశకేముందిలే, ఏమైనా ఆశపడచ్చు. అసలే బయట రోజులు బాలేదు. పెళ్ళం చదువుతానందని కష్టపడి చదివించిన ఎందరో అమాయకపు భర్తల్ని, నీలాంటి అత్తల్ని మోసం చేస్తున్నారు కోడళ్ళు. చదువుకుని డిగ్రీ సంపాదించాక మొగుళ్ళను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుని పోతున్నారు ఇలా పెళ్ళయ్యాక చదువుకునే అమ్మాయిలు. ఇలా జరిగితే మనం ఊళ్ళో తలెత్తుకోగలమా చెప్పు? అందుకే చదువు లేదు, ఏమీ లేదు, దాని కూడా నీతో పాటు పనికి తీసుకెళ్ళు, 4 రూపాయలొస్తాయి అని భార్య మనసు ఏమాత్రం అర్థం చేసుకుని మూర్ఖుడిలా తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంక చేసేదేం లేక ప్రియా కూడా తనకి చదువుకునే యోగం లేదని సరిపెట్టుకుంది. కాని ఆ మరుసటి రోజు నుండి కాంతం తన భర్త రమణయ్యతో ప్రతి విషయానికి గొడవలు పట్టం మొదలుపెట్టింది. గొడవ పడిన కాంతం అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోయేది. అలా వెళ్లిన మనిషి మళ్లీ ఏ రాత్రికో ఇంటికి తిరిగొచ్చేది. రాను రాను కాంతంకి ఇదే గొడవల తంతు అలవాటు కూడా అయిపోయింది. ఎన్నడూ లేంది కాంతం ఇలా ప్రవర్తించటం ఆ ఇంట్లో తండ్రి కొడుకులిద్దరికీ కొత్తగానే ఉండటంతో వాళ్లు కూడా నెమ్మదిగా తనే సెట్ అవుతుందిలే అని ఆమె అలకల్ని గొడవల్ని పట్టించుకోవడం మానేశారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకసారి కాంతం తన కోడలు ప్రియని చాటుగా పిలిచి, చూడవే కోడలా, మళ్ళీ నీ కాలేజీ చదువు మొదలుపెట్టడానికి ఒక 25,000 సరిపోతాయా? కాలేజీ చదువు 25,000? ఏంటత్తయ్యా నువ్వనేది? ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు? ఎందుకేంటే పిచ్చిదానా, నేను రోజూ ఏదోలాగా మీ మావయ్య మీద గొడవపడి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. అలా ఎక్కడికి పోతున్నాననుకున్నావు? ఏమో అత్తయ్యా, నాకు తెలీదు. అసలు కొత్తగా నువ్వు ఈ గొడవలు పడటాలేంటో, అలిగి బయటికి వెళ్ళిపోవడమేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే అమ్మాయికురాలా, నీకు మళ్ళీ చదువుకోవాలని ఉందన్నావు కదా, అందుకు నిన్ను కాలేజీలో చేర్చమంటే ఆ సన్నాసి అడ్డం తిరిగాడు కదా, అందుకే నిన్ను చదివించడం కోసం నేను ప్రతిరోజు మీ మామయ్యతో గొడవపడి వెళ్ళిపోయేది ఎక్కడికో కాదు, పట్నంలో 4 ఇళ్లలో పాచి పనికి పోతున్నాను. ఇక్కడ కూలికి పోతే వచ్చే డబ్బులు నీకు సరిపోవని నేను ఈ అలక వంక పెట్టుకొని పోయి పనిచేస్తున్నాను. ఆ డబ్బులన్నీ కలిపితే ఇప్పుడు 25,000 అయ్యాయి. ఇవిగో డబ్బులు అని చెప్పి తన చీర కొంగు నుండి ఒక 25,000 కట్టతీసి కోడలు ప్రియా చేతిలో పెట్టింది. అప్పుడు ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్రియకి అర్థం కాలేదు. అత్తయ్యా, నాకోసం పాచి పని చేస్తున్నావా? నన్ను చదివించాలని? పాచి పనైతే తప్పేంటే, అయినా ఈ ఊర్లో కూలి పనికి పోనా ఏంటి? అలాగే ఇప్పుడు పాచి పనికి పోతున్నాడు. ఏదైతేనే నీ చదువు మళ్ళీ మొదలు పెట్టవే కోడలా, నాకదే చాలు. జాగ్రత్తవే, మీ మావయ్యకి ఆ గాడిద కొడుక్కి మాత్రం అనుమానం రాకుండా చూసుకో. ఏదైనా మిగతా కదా నేను నడిపిస్తాను అంటూ తన కోడలు మనసుని అర్థం చేసుకుంది ఆ మంచి మనసు గల అత్త. ఇక ఆ రోజు నుండి ఆ తండ్రి కొడుకులిద్దరికీ తెలియకుండా తన కోడలు ప్రియని తనతో పాటు పట్నంలోని కాలేజీకి తీసుకురావటం, ఆమె కాలేజీ అయ్యే గ్యాప్లో ఈ అత్తగారు పాచి పనులు కానిచ్చుకుని రావటం, ఇలా ఆ ఇంటి మగవారికి తెలియకుండా ఆ అత్తా కోడళ్ళిద్దరూ అంత పెద్ద రహస్యాన్ని నడుపుతున్నారు. ఒకసారి రాహుల్కి ఎందుకో అనుమానం వచ్చింది. అందుకే తన తండ్రితో, నాన్నా, నాకేదో తేడా కొడుతుంది నాన్నా. ప్రతిరోజు అమ్మా ప్రియులు కలిసి ఎక్కడికో పోతున్నారు, వెళ్ళి సాయంకాలానికి వస్తున్నారు. ఈ మధ్యలో ఏదో జరుగుతుంది నాన్నా, ఇవాళ తేల్చేద్దాం అదేంటో. చూడరా అబ్బాయి,
మీ అమ్మ గురించి దాని కోపం గురించి నీకన్నా బాగా నాకే తెలుసు. కాబట్టి అది మన వైపు కన్నెత్తి చూడకుండా ఉంటే చాలు అనుకో. కాని దానికి ఎలికావంటే అది అలిగిపోవడం కాదు, నిన్ను నన్ను కొంపల నుండి గెంటేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతే మనకెందుకు, వాళ్ళు వదిలే, మన పని మనం చూసుకుంటే కొంపలో ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి కొడుకు బుర్రలో పుట్టిన అనుమానాన్ని చిగురులోనే తుంచేశాడు. అదే రోజు రాత్రి కాంతం, ప్రియ ఇద్దరూ ఇంటికి రాగానే మామగారు, చూడవే కాంతం, నువ్వు కోడలు కాస్త జాగ్రత్తగా ఉండండే. అబ్బాయికి ప్రతిరోజు మీరెక్కడికి పోతున్నారని అనుమానం వచ్చింది. ఏదో సమయస్ఫూర్తితో నేను వాడి ఆలోచన మార్చేశాననుకో, కాని కోడలు చదువు పూర్తయ్యే వరకు మీరిద్దరూ జాగ్రత్త అని చెప్పేసరికి ఆ అత్త కోడళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు ఇంట్లో మగాళ్ళిద్దరికీ తెలియకుండా తాము నడుపుతున్న రహస్యం భర్తకు తెలిసిపోయిందని తెలిసాక, ఏంటయ్యా, నీకు మేమిద్దరం ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నామో తెలుసా? తెలిసే కాంతం, అయినా కోడలు పిల్ల చదువుకుంటానని అడిగినప్పుడే పంపిద్దామని నా మనసులో కూడా ఉంది. కాని మన బడుద్దాయి అడ్డం తిరిగాక నేనేం మాట్లాడతాను చెప్పు. అందుకే గమ్మునున్నాను. సరేలే, ఇంకా ఎన్ని రోజులకమ్మా కోడలా నీ చదువు పూర్తయ్యేది? అయిపోవచ్చింది మావయ్య, ఇంకొక పరీక్షుంది, అదయిపోతే పట్టా చేతికి వచ్చేస్తుంది అంటూ తన చుట్టూ తనని అర్థం చేసుకున్న ఇద్దరు మనుషులు కాపు కాస్తున్నారని తెలిసి ఆ కోడలు ఆనందంతో ఎక్కెక్కిపడి ఏడ్చేసింది. అందుకే తన మీద నమ్మకం పెట్టుకున్నవారు ఒకరికి ఇద్దరు అవటంతో ఆ కోడలు మరింత శ్రద్ధగా తన చదువు మీద ధ్యాస పెట్టింది. ఒకసారి ప్రియకి ఎగ్జామ్స్ టైం దగ్గరికొచ్చింది. ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. అలాంటి సమయంలో కాంతంకి బాగా అనారోగ్యం చేయటంతో అప్పటి వరకు కాంతం తన కోడలి కోసం పక్కన పెట్టిన డబ్బంతా ఆమె ట్రీట్మెంట్కి ఖర్చయిపోయింది. ఏ అమ్మా కోడలా, నీ పరీక్ష ఫీజుకి డబ్బులు కట్టాలేమో కదా, కట్టేశావా? లేదత్తయ్యా, నిన్నిలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏ పరీక్షలు ఫీజులు వద్దు, నీకు త్వరగా నయమైతే అదే చాలు. అదేంటే పిల్ల, అలా అంటే ఇన్నాళ్ళు ఇంత కష్టపడి చదివిన చదువంతా గంగల పాలే కదే. ఏవయ్యా, కోడలికి ఆ పరీక్ష ఫీజుకి డబ్బులు చూడవయ్యా. ఇప్పుడు నీ వైద్యానికే డబ్బులు కుదరటం లేదే. ఇలాంటప్పుడు మళ్ళీ కోడల కోసం డబ్బులంటే కష్టమేనేమో. పొరపాటున అబ్బాయికి ఇన్నాళ్ళు మనం కోడలు చదువు విషయం తన దగ్గర దాచిపెట్టామని తెలిస్తే చాలా పెద్ద గొడవైపోతుంది. అందుకే ఇదంతా తర్వాత చూడొచ్చు, ముందు నువ్వు కోలుకో అని చెప్పాడు. కాని కాంతంకి మాత్రం తన అనారోగ్యం కారణంగానే ప్రియా చదువు ఆఖరి దశలో ఎందుకు కాకుండా పోయిందనే చింత మొదలైంది. అందుకే ఆ రోజు ఆమెకి ఏమీ తినాలనిపించక తిండి మానేసింది. ఆ మరునాడు పట్నంలో కాంతం పాచిపనికి వెళ్లే ఒక ఇంటి యజమానురాలు పార్వతి కారు వచ్చి కాంతం ఇంటి ముందు ఆగింది. ఆమె కాంతాన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏంటమ్మగారు, మీరు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారా? చాలా రోజులుగా నువ్వు పనిలోకి రావటం లేదు కదా కాంతం, అందుకే ఏమైందో అని చూసిపోవడానికి వచ్చాను. ఎంతైనా నువ్వు మా ఇంటి మనిషిలా కలిసిపోయావు. అలాంటిది నీకోసం ఇక్కడికొస్తే మాత్రం తప్పేముంది చెప్పు అంటూ కాంతం మంచితనానికి పని మనిషి అయినా ఆమె మీద ఆ యజమానురాలు పెట్టుకున్న నమ్మకం, అభిమానమేంటో చాటుకుంది. అలా కాసేపటికి మాటల్లో కాంతం తన కోడలు ప్రియ ఎగ్జామ్ ఫీజు కోసం డబ్బులు అడిగింది. అప్పుడా యజమానురాలు, చూడు కాంతం, నాకు నీ మీద ఎంత అభిమానం పెరగటానికి కారణమే నీ కోడల్ని నువ్వు చాటుగా కొడుక్కు తెలియకుండా చదివించావు చూడు, అది. ఎంతమంది అత్తలిలా చేస్తారు చెప్పు? సరే, నీ కోడలు పరీక్ష ఫీజు గురించే కాదు, నీ ఆరోగ్యం విషయం కూడా నువ్వు బెంగ పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అటు పేద కోడలు ప్రియా పరీక్ష ఫీజుకి డబ్బులు కట్టడంతో పాటు ఇటు కాంతంకి కూడా సిటీలో మంచి ట్రీట్మెంట్ చేయించింది. కొన్నాళ్లకి ప్రియా రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రియా కాలేజ్ టాపర్ అయ్యింది. అందుకే చాలా కంపెనీలు ప్రియని వెతుక్కుంటూ వచ్చి ఆమెకు ఉద్యోగాలు ఆఫర్ చేయసాగాయి. అప్పుడు ప్రియా వాళ్ళందరితో, మీరందరూ తప్పుగా అనుకోకండి, నేను నా భర్తకి తెలియకుండా నా అత్తామామల సహకారంతో ఇంతవరకు చదువుకున్నాను. ఇంతటితో నా ఆశ తీరింది. కాని ఇప్పుడు నా భర్తకి తెలియకుండా నేను ఉద్యోగం చేస్తే ఆయనని జీవితాంతం మోసం చేస్తూ ఉండలేను. అందుకే నాకు ఏ ఉద్యోగం అక్కర్లేదు, చక్కగా ఇంట్లో ఉండి నా కుటుంబాన్ని చూసుకుంటాను అంటూ ప్రియా చెప్పిన మాటలు అక్కడే పక్కకి ఉన్న రాహుల్ విన్నాడు. ఇన్నాళ్లు తన భార్యని
తాను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడో అతనికి ఇప్పుడు తెలుస్తుంది. అంత చదువుకున్నా, అంతమంది ఉద్యోగులు వెతుక్కుని వచ్చినా భర్త అనుమతి లేకుండా చేయను అని ప్రియా చెప్పిన మాటకి అనుమానం వల్లో, మూర్ఖత్వం వల్లో ఇన్నాళ్ళు రాహుల్ కళ్ళకి కమ్మిన పొరలు చెదిరిపోయాయి. అందుకే తన తప్పుని తెలుసుకుని తన భార్య ప్రియని, తన తల్లిదండ్రుల్ని క్షమాపణ కోరాడు. ఇక ఆ తర్వాత భర్త అనుమతితో ప్రియ చాలా మంచి ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్నంతటినీ కూర్చోపెట్టి పోషించింది. ఆ విధంగా ఒక పేదింటి కోడలు అందరి సహకారంతో తన జీవితంలో గొప్ప విజయం సాధించింది. సువర్ణమ్మ మరియు శ్రీలేఖ ఇద్దరూ అత్తాకోడళ్ళు. అందరి అత్తల్లానే సువర్ణమ్మ కూడా శ్రీలేఖని ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేది. వాళ్ల కుటుంబ వ్యాపారం కోడిగుడ్లు అమ్మటం. శ్రీలేఖ మరియు సువర్ణమ్మ ఇద్దరూ చెరో ఊరికి వెళ్లి కోడిగుడ్లు అమ్ముతూ ఉండేవారు. కోడిగుడ్లమ్మా, మంచి మంచి కోడిగుడ్లు. ప్రతిరోజు 2 కోడిగుడ్లు తింటే చాలా ఆరోగ్యం అని వీధి వీధి తిరుగుతూ అమ్ముతూ ఉండేది. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కర్నీ గౌరవంగా పిలుస్తూ మర్యాదగా మాట్లాడుతూ అమ్ముతూ ఉండేది. పర్వాలేదమ్మా, డబ్బులు రేపివ్వండి, తీసుకోండమ్మా. గుడ్లు చెడిపోలేదక్కా, మంచి గుడ్లు, చాలా మంచి గుడ్లు. ఇలా శ్రీలేఖ మాటల్లో మిఠాయి ఉన్నట్లు చాలా మర్యాదగా మాట్లాడుతూ అమ్ముతూ ఉండేది. సువర్ణ మాత్రం కటువుగా మాట్లాడుతూ ఎలా అంటే అలా అమ్మడం మొదలుపెట్టింది. ఇదిగో అమ్మా, కోడిగుడ్లు తీసుకో. నువ్వు డబ్బులివ్వకుండా ఉంటే ఎలా ఇవ్వాలి? ఇదేంటమ్మా, 2000 ఇచ్చి గుడ్లివ్వమంటావు? రాదు అని ఎంతో కఠినంగా చెప్పేది. దాంతో ఎవరూ సువర్ణమ్మ దగ్గర కోడిగుడ్లు కొనేవారు కాదు. శ్రీలేఖ మాత్రం మర్యాదగా మాట్లాడి అమ్ముతూ మంచి లాభాలు సంపాదించేది. ఈ విషయం మీదే సువర్ణమ్మకి కోడలంటే అసూయ. ఏమీ చేయలేక అత్త సువర్ణమ్మ ఇంట్లో కోడల మీద కోపం చూపించేది. ఏయ్, కాఫీ తీసుకొనిరా. ఏంటి, కల్లాపి ఇంకా చల్లలేదా? ఛీ, ఇంటి ముందు ఇంకా ముగ్గు కూడా పెట్టలేదు. ఈ కూరలో అసలు ఉప్పు లేదు. కారం వేసావా పోసావా? చచ్చచ్చా అంటూ ఎప్పుడూ తిడుతూనే ఉండేది. శ్రీలేఖ అవేమీ పట్టించుకోకుండా అన్ని పనులు ఓపిగ్గా చేసేది. మళ్ళీ చిరునవ్వుతో కోడిగుడ్లు తీసుకుని అమ్మడానికి వెళ్లేది. దీన్ని ఎంత తిట్టినా దీని ముఖంలో చిరునవ్వే పోదు. ఆదాయం నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది. నాకంటే ఒక తరం ముందు పుట్టింది. ఇది నాకంటే బాగా ఎలా సంపాదిస్తుంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. ఒకరోజు సువర్ణమ్మ మంచం మీద పడుకుని ఉండగా నేలమీద కోడలు శ్రీలేఖ పడుకునుంది. శ్రీలేఖ నిద్రపోయిందని నిర్ణయించుకుని మెల్లగా సువర్ణమ్మ నిద్రలేచింది. దేవుడా, ఇది లేవకూడదు అని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా స్టోర్ రూంలోకి వెళ్ళింది. ఆ స్టోర్ రూంలో ఒక పక్క సువర్ణమ్మ అమ్మాల్సిన కోడిగుడ్లు, ఇంకో పక్క శ్రీలేఖ అమ్మాల్సిన కోడిగుడ్లు ఉన్నాయి. శ్రీలేఖ కోడిగుడ్లన్నీ సువర్ణమ్మ పగలగొట్టింది. కొన్ని రోజులు ఇది ఇంట్లోనే ఉండాలి. 2 ఊర్లలో నేనే అమ్ముతాను. దీని పీడ విరగడవుతుంది అంటూ ఆ గుడ్లన్నీ పగలగొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తర్వాతి రోజు ఉదయం చూడగానే శ్రీలేఖకి ఏడుపొచ్చింది. ఏమీ తెలియనట్టు సువర్ణమ్మ అక్కడికొచ్చి, ఏ పిల్లో వచ్చి పగలగొట్టుంటుంది, ఏం చేద్దాం అని ఏం చెప్పాలో అవి చెప్పి వెళ్ళిపోయింది. శ్రీలేఖ కాసేపు అలాగే ఉండిపోయింది. సువర్ణమ్మ కనీసం ఓదార్చకుండా వెళ్ళిపోయింది. ఆ గుడ్లు తీసుకుని సువర్ణమ్మ 2 ఊర్లు తిరగటం మొదలుపెట్టింది. కాని ఒక్కరు కూడా ఆమె దగ్గర కొనలేదు. నువ్వొచ్చావేంటమ్మా? శ్రీలేఖ రాలేదా? నువ్వెవరమ్మా? మా శ్రీలేఖ ఎక్కడా? అని ఊర్లో ఎవరూ ఆమె దగ్గర కొనలేదు. సువర్ణమ్మ ఇంకేం చేయలేక అక్కడ్నుండి ఇంటికొచ్చేసింది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆటోలో కొన్న గుడ్లు ఇంటి ముందల ఉన్నాయి. శ్రీలేఖ మెల్లగా వాటిని ఇంట్లో పెడుతుంది. ఏంటే ఇది? కోడిగుడ్లత్తయ్యా, న్యూ స్టాక్ తెప్పించాను. ఎప్పటి డబ్బులు అప్పుడు బ్యాంక్లో వేస్తున్నాం కదా, డబ్బులెక్కడివి? రోజూ కొద్దిగా డిబ్బీలో డబ్బు దాచాను, అవే ఇవత్తయ్యా అంటూ సంతోషంగా గుడ్లు తీసుకుని వెళ్ళింది. సువర్ణమ్మకి ఇంకా కోపం వచ్చింది. దీన్ని ఏం చేయలేనా అని రగిలిపోతుంది. కోపంతో ఉన్న సువర్ణమ్మకి శ్రీలేఖను చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా శ్రీలేఖని దెబ్బ కొట్టాలి అని బలంగా నిర్ణయించుకుంది. ఆ ఊర్లో ఉండే విషం అమ్మే శివమ్మ దగ్గరకు వెళ్ళింది. ఇంజెక్షన్లో విషం తీసుకుని శ్రీలేఖ అమ్మాల్సిన గుడ్లకి పొడిచింది. విషం గుడ్లలోకెక్కించింది. తర్వాత రోజు విషయం తెలియని శ్రీలేఖ ఆ గుడ్లు తీసుకుని ఎప్పటిలాగానే అమ్మింది. శ్రీలేఖ మీదున్న నమ్మకంతో అందరూ గుడ్లు కొన్నారు. వాటిని పిల్లలు పెద్దలు
అందరూ తినడంతో వారికి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చేరారు. ఇదంతా శ్రీలేఖ అమ్మిన గుడ్ల వల్లే అని ఊరంతా పాకిపోయింది. అప్పటినుంచి శ్రీలేఖ ఊర్లో తిరుగుతూ ఉంటే అందరూ ఉమ్మేయడం జరుగుతూ ఉంది. ఎంతో ఆప్యాయంగా పిలిచే ఊరి వాళ్ళందరూ అసహ్యించుకుంటుంటే శ్రీలేఖకి చాలా బాధవేసింది. నేనేం తప్పు చేయలేదు. ఎందుకిలా జరిగింది? ఇంతమంది బాధపడటానికి నేనే కారణం అంటూ శ్రీలేఖ బాధపడి నది దగ్గరికి వెళ్ళింది. నేను బ్రతికి ఉండకూడదు అని దూకబోతూ ఉండగా జలదేవత ప్రత్యక్షమయింది. ఆగు తల్లి, ఎటువంటి తప్పు చేయని వారు నిష్కరణంగా నేను చావనివ్వను. నీకేం కావాలో కోరుకో అని ప్రేమగా అడిగింది. తల్లి, నాకేం వద్దు. అనారోగ్యం బారిన పడిన వారు తిరిగి కోలుకోవాలి అని చెప్పింది. తల్లి, నీకోసం ఒక్కటి కూడా కోరుకోలేదు. నిస్వార్థమంటే నీదే. నీవు కోరినట్టే వారికి ఆరోగ్యం ప్రసాదిస్తున్నా. అలాగే బంగారు గుడ్లు ప్రసాదిస్తున్నా. ఆ బంగారు గుడ్డు ఒక అక్షయ పాత్ర లాంటిది. ఎప్పుడు అడిగితే అప్పుడు తాజాగా ఆరోగ్యంగా ఉండే గుడ్డు ప్రసాదిస్తుంది. ఎన్ని కావాలంటే అన్నిస్తుంది అని బంగారు గుడ్డు ఇచ్చింది. ఆ బంగారు గుడ్డు తీసుకుని శ్రీలేఖ వెళ్ళిపోయింది. దీనికి కారణమైన వారిని నేను వదిలిపెట్టను అని చెప్పి అదృశ్యమైంది. అత్త సువర్ణమ్మకి ఏదో పిచ్చెక్కినట్టు అనిపించింది. ఊరంతా తిరిగి అదంతా నేనే చేశానని అరుస్తూ చెప్పింది. శ్రీలేఖ మాత్రం ఆ బంగారు గుడ్డుతో వ్యాపారం చేసుకుంటూ వెళ్తూ ఉంది. సువర్ణమ్మ తనే చెప్పడంతో ఆమెని అసహ్యించుకుంటూ ముఖాన ఉమ్మేశారు. అందుకే అంటారు చెరపకురా చెడేవు అని.